ప్రజలు ఆత్మీయ స్వస్థతతో పాటు శారీరక స్వస్థతను కూడా కలిగి ఉండాలనే సంకల్పంతో అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశామని విచారణ గురువులు ఫాదర్ చిన్నప్ప తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు ఖరీదైన వైద్య పరీక్షలను భరించలేకపోతున్న తరుణంలో వారి చెంతనే వైద్య సేవలను తీసుకురావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ శిబిరానికి సహకరించిన వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భవానీపురం జోజీనగర్లోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో విచారణ గురువులు ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విజయవాడ క్యాథలిక్ పీఠం, సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ, వెస్ట్ ఏరియా కౌన్సిల్ మరియు ఉమెన్స్ కమిషనర్ల సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలోని నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల వైద్య బృందాలు పాల్గొని స్థానిక ప్రజలకు కంటి పరీక్షలు, దంత వైద్యం, ఈసీజీ, బీపీ, షుగర్ మరియు రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ చిన్నప్ప మాట్లాడుతూ చర్చి పరిధిలోని పేద ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉమెన్స్ కౌన్సిల్ మరియు చర్చి పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శారీరక స్వస్థత పొందాలని ఆయన కోరారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు పితా కుమార్ మాట్లాడుతూ ఈ శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన వైద్యులకు, విచారణ కౌన్సిల్ సభ్యులకు, లిజన్ ఆఫ్ మేరీ మరియు ఉమెన్ కమిషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు ఝాన్సీ, మరియదాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేకంగా కంటి, హృదయ, అలాగే పంటి రకరకాలైనటువంటి వ్యాధులకు చికిత్స అనేటువంటిది ఉచితంగా చేయటానికి ప్రీ మెడికల్ క్యాంప్ అనేటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ పెద్దల ద్వారా అలాగే ఉమెన్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఎంతోమంది వచ్చి ఉచితంగా కావలసినటువంటి టెస్టులు చేయించుకోవటానికి ఇక్కడ మరి ఇన్ఫాంట్ జీసస్ చర్చ్ నుంచి ఈ కార్యక్రమం నిర్వర్తించబడతా ఉంది. వచ్చినటువంటి వారందరూ కూడా మేలు పొందుకొని వెళుతూ ఉన్నారు. ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈ చక్కని కార్యక్రమంలో పాలు పంచుకొని శారీరకమైనటువంటి స్వస్థతలు పొందాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. దీనికి ప్రోత్సహించినటువంటి ఈ డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు, అభినందనాలు తెలియజేస్తున్నాం. వచ్చినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నాళ్ళ నుంచో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మా పెద్దలు పితా కుమార్, అలాగే ఝాన్సీ, అలాగే మరీదళ వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందుకొచ్చారు. మరి ఆ విధంగా జరుగుతూ ఉంది. దేవుడు ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా శారీరకమైనటువంటి స్వస్థతలు వసగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మేము దీవింతురుగాక. సహోదరులారా, మరి ఈరోజు భవానీపురం జోజీనగర్ అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం నుండి మన యొక్క విచారణ గురువులు పూజ్యులైనటువంటి మెరుగుమాల చిన్నప్ప ఫాదర్ గారి అధ్యక్షతన వారి యొక్క సహాయ సహకారాలతో విజయవాడ కథోలిక పీఠము మరి దానికి అనుబంధంగా ఉన్నటువంటి విన్సెంట్ ది పాల్ సొసైటీ సెంట్రల్ కౌన్సిల్లో ఉన్న భాగంగా దాని అనుబంధంగా ఉన్నటువంటి వెస్ట్ ఏరియా కౌన్సిల్, అదేవిధముగా విజయవాడ కథోలిక సంఘమునకు అనుబంధంగా ఉన్నటువంటి ఉమెన్స్ కమిషన్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఉచిత మెడికల్ క్యాంపును విజయవాడ నందు గల ప్రముఖమైనటువంటి హాస్పిటల్స్ నుండి మరి మన యొక్క విచారణ గురువుల సహకారంతో ఏర్పాటు చేయబడి ఉన్నది. ఈ యొక్క క్యాంపు కార్యక్రమంలో ఒక మనిషికి అవసరమైనటువంటి అన్ని టెస్టులు కూడా ఉచితంగా చేయబడుతూ అవసరమైన వారికి మరి ఉచితంగా మందులు అందిస్తూ మరి రక్త పరీక్ష కానీ, ఈసీజీ కానీ ఇంకా అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేస్తూ మరి వారికి ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ నందు ఈ విజయవాడలోని ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్స్ వారు ఎంతో ప్రత్యేకమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మరి యొక్క సహకారాన్ని మన విచారణలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలాగన ఇప్పటికి వచ్చిన వారందరికీ మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇంకా ఎవరైనా రావాలి అనుకుంటే వారు కూడా సకాలంలో వచ్చి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచు మరి ఇక్కడకు వచ్చినటువంటి మీడియా వారికి, ఈ యొక్క హాస్పిటల్ యాజమాన్యం వారికి, సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి
అదేవిధముగా విచారణ గురువులకు, ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్కు, లీజన్ ఆఫ్ మేరీ సొసైటీ మెంబర్స్కు, ఉమెన్ కమిషన్ మెంబర్స్ అందరికీ విచారణ తరపున, విచారణ కౌన్సిల్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము.